నలుగురు దోస్తులు ఉంటారు. కాలేజ్ అయిపోతుంది. కాలేజ్ లాస్ట్ డే రోజు నలుగురు కలిసి ఫుల్గా పార్టీ చేసుకుందామని అనుకుంటారు. ఒక రెస్టారెంట్కి పోతారు, ఫుల్గా తింటారు, ఎంజాయ్ చేస్తారు. ఎంజాయ్ చేసిన తర్వాత ఒక దోస్త్ అంటాడు, మళ్ళీ ఇంకా ఎప్పుడు కలుసుకుంటామో తెలీదు అని అంటాడు. దాని తర్వాత ఇంకొక దోస్త్ ఏమంటాడంటే 30 సంవత్సరాల తర్వాత మళ్ళా మనం అందరం ఇదే డేట్ రోజు ఇదే రెస్టారెంట్లో మళ్ళా కలుసుకుందాము, కానీ ఎవరైతే లాస్ట్లో వస్తారో వాళ్ళే బిల్ కట్టాలి అని అంటాడు. అప్పుడే అక్కడ ఉన్న వెయిటర్ కూడా వింటాడు. వెయిటర్ ఏమంటాడు, 30 సంవత్సరాల వరకు ఒకవేళ నేను కూడా ఇక్కడ ఉంటే నేనే వచ్చి మీ ఆర్డర్ తీసుకుంటా అని వెయిటర్ కూడా అంటాడు. సో నలుగురు దోస్తులు ఎవరికి వాళ్ళు వెళ్ళిపోతారన్నమాట. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ 30 సంవత్సరాలు అయిపోతాయి. అదే డేట్ వస్తుంది. అదే డేట్ రోజు ఫస్ట్ మార్నింగే ఒక ఫ్రెండ్ ఆ రెస్టారెంట్కి అయితే వస్తాడు. ఆ రెస్టారెంట్ని చూడంగానే అది 5 స్టార్ హోటల్ అయిపోతుంది, మొత్తం మారిపోతుంది అన్నమాట. మారిపోతుంది. మళ్ళీ అప్పుడు ఒక వ్యక్తి వస్తాడు హోటల్లో, వచ్చి గుర్తుపడతాడేనని. ఆ వ్యక్తి ఎవరో కాదు, ఆ రెస్టారెంట్లో ఏదైతే వెయిటర్ ఉండేనో ఆ వ్యక్తి ఇప్పుడు ఆ హోటల్కి ఓనర్ అయిపోతాడు. సో ఆడ వచ్చి కూర్చుంటాడు. ఇద్దరు దోస్తులు వచ్చేస్తారు. సో రాగానే మాట్లాడుకుంటూ ఉంటారు, నువ్వేం చేస్తున్నావు, నేనేం చేస్తున్నా అని. మళ్ళీ ఇంకొక ఫ్రెండ్ కూడా వచ్చేస్తాడు. ముగ్గురు వచ్చేస్తారు. ముగ్గురు రాగానే ఇంకా ఫుల్ మాట్లాడుకుంటూ ఉంటారు. వెయిటర్ వచ్చి ఆర్డర్ చెప్పండి సార్ అంటాడు. ఇంకొక ఫ్రెండ్ వస్తుండు, వెయిట్ చేయండి కొంచెం అంటాడు. అప్పటి వరకు వీళ్ళు ఆర్డర్ చెప్పేస్తారు అనమాట. ఆర్డర్ చెప్పేస్తారు. ఇంకొక ఫ్రెండ్ రాడు. ముగ్గురు వచ్చేస్తారు, ఇంకొకటి రాడు. వెయిట్ చేస్తారు, రానే లేడని ఇంకా ఆర్డర్ కూడా వచ్చేస్తుంది అనమాట. ఆర్డర్ వచ్చేస్తుంది. వీళ్ళు ఫుడ్ కూడా తింటారు. ఫుడ్ తిన్న తర్వాత వాళ్ళు ఏమంటారు, ఎవరైతే లాస్ట్లో వస్తారో వాళ్ళే బిల్ కట్టాలి కదా. నాలుగో ఫ్రెండ్ రాడు. ఇంకా సరేలే అని మనోడు వెయిటర్కి పిలిపించి బిల్లు ఇవ్వండి అంటాడు. వెయిటర్ ఏమంటాడు, లేదు సార్ బిల్ అయితే కట్టేశారు అంటారు. ఎవరు కట్టిండు అంటే తెలీదు, ఒక వ్యక్తి వచ్చి బిల్ కట్టిండు అని చెప్తాడు. అప్పుడే హోటల్ బయట ఒక సైరన్తో ఒక బండి వస్తుంది, పోలీస్ బండి. ఆ బండిలో ఒక పెద్ద వ్యక్తి, ఒక పెద్ద పొలిటీషియన్ దిగుతాడు. దిగంగానే వీళ్ళ ముగ్గురు దగ్గరకు వస్తాడు. ముగ్గురు దగ్గరకు వచ్చి ఏమంటాడు తెలుసా, అన్నా మా డాడీ మీ దోస్తు 10 సంవత్సరాల కింద ఆయన చనిపోయారు, కానీ పోతూ నాకు ఒక మాట చెప్పిండు, ఈ డేట్ రోజు ఇట్లా మా ఫ్రెండ్స్ ముగ్గురు కలుస్తారు, నేనైతే పోలేకపోతా ఇంకా, కానీ నువ్వు నా కొడుకు లెక్క అక్కడ పోయి ఆ బిల్లు మాత్రం తప్పకుండా కట్టు అని ఆ నాలుగో ఫ్రెండ్ వాళ్ళ కొడుకుకి చెప్తాడనమాట. సో ఆ ముగ్గురు దోస్తులు ఫుల్ ఇమోషనల్ అయిపోతారు, ఏడుస్తారు. బతికి ఉన్నప్పుడు మనం కలవలేకపోయినాం రా అని. మోరల్ ఆఫ్ ది స్టోరీ ఏంటంటే, బతికి ఉన్నప్పుడు పోయి మీ ఫ్రెండ్తో కలవండి, ఫ్యామిలీతో కలవండి. సో ఈ స్టోరీతో మీకు ఏం అర్థమైంది కింద కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్.